హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీల్ వచ్చేసి ఇక్కడ నేను చేసిన వంట వచ్చేసి రైస్ చేశానండి. రైస్ వండేసాను అనమాట. ఇక్కడ కర్రీ వచ్చేసి అరటికాయ పులుసు. కూర అరటికాయలు ఉన్నాయన్నమాట. ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదా, ఇంకా అవి అలానే ఉన్నాయి, పండిపోతున్నాయిలే అని చెప్పేసి పులుసు పెడదామని చెప్పేసి పులుసు పెట్టాను. చింతపండు పులుసు అనమాట. చింతపండు నానబెట్టేసి మనకి సాంబార్కి రసంకి ఎలా పిండుతారో అలా చేశానమాట. బెల్లం అయితే వేయలేదు ఈసారి. ఇది వచ్చేసి టమోటా పప్పు అండి. ఇంకా 2 అరటికాయలు ఉన్నాయి అన్నమాట. 2 అరటికాయలు ఉంటే ఇంకా అంతవరకు నేను కట్ చేసి బాయిల్ చేశాను. ముందు వచ్చేసి బాయిల్ చేయాలి కదా, డైరెక్ట్ కూడా కట్ చేసుకొని ఇగురు కూరలాగా చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం అన్నంలోకి కలవదనమాట. మనకి రైస్లోకి రసంలోకి కానీ సాంబార్లోకి కానీ బాగుంటుంది. ఈరోజు మీల్ వచ్చేసి రైసు, ఇక్కడ వచ్చేసి అరటికాయ పులుసు, ఇక్కడ టమోటా పప్పు అండి. రసంలోకి కానీ సాంబార్లోకి కానీ బాగుంటుంది నేను చెప్పిన ఫ్రై వచ్చేసి. ఇదండి ఈరోజు మీలు. రైసు, అరటికాయ పులుసు, టమోటా పప్పు. చాలా బాగుంటుందండి. ఒట్టి టమోటా పప్పు కూడా ఏంటంటే కూరగాయలు లేనప్పుడు ఏంటంటే అది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.